రాజమండ్రి వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంక మృతి కేసులో నిందితులకు 2 రోజుల పోలీస్ కస్టడీ ఇవాళ ముగిసింది. వైద్య పరీక్షల అనంతరం పోలీసులు ఇద్దరిని న్యాయస్థానం ఎదుట ప్రవేశపెట్టారు. నిందితులకు మరో 14 రోజుల రిమాండ్ పొడిగిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ నెల 3వ తేదీన ప్రసాదాదిత్య మాల్ వద్ద కారుతో ఉద్దేశపూర్వకంగా మెడుకో ప్రియాంకను ఢీకొట్టడంతో ఆమె కొమ్మలోకి వెళ్లి కన్నుమూశారు. కేసు లోతైన దర్యాప్తు కోసం న్యాయస్థానం అనుమతితో ఈ నెల 19 ఉదయం నుంచి ఇవాళ ఉదయం 11 గంటల వరకు నిందితులను పోలీస్ కస్టడీలో విచారించారు. ఇక దర్యాప్తు అధికారి ఐపీఎస్ పాటిల్ దేవరాజ్ నేతృత్వంలో మాల్ వద్ద నేరానికి సంబంధించిన సీన్ రీక్రియేషన్ చేశారు. కీలకమైన ఆధారాలు రాబట్టారు. కస్టడీలో నిందితులు నేరం అంగీకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. న్యాయస్థానం రిమాండ్ పొడిగించడంతో నిందితులను తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకు అప్పగించారు. నిందితులని